క్వశ్చన్ మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు. ఫస్ట్ వన్ శిక్షణ పొందగల మానసిక వికలాంగులు, సెకండ్ వన్ విద్య నేర్వగల మానసిక వికలాంగులు, థర్డ్ వన్ సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు, ఫోర్త్ వన్ చదవగలిగిన బుద్ధిమాంద్యులు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. మిత బుద్ధిమాంద్యులు మనకి శిక్షణ పొందగల మానసిక వికలాంగులుగా పిలువబడతారు. నెక్స్ట్ క్వశ్చన్ విషమ యోజనానికి కారణం కానిది ఏది? ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక భారము, సెకండ్ వన్ ఆత్మవిశ్వాసం, థర్డ్ వన్ మానసిక అలజడి, ఫోర్త్ వన్ కుటుంబ కలహాలు. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విషమ యోజనానికి కారణం కానిది ఆత్మవిశ్వాసం. సో నెక్స్ట్ క్వశ్చన్ పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 యొక్క సిఫార్సులు ఏంటి? ఫస్ట్ వన్ మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం, సెకండ్ వన్ పరీక్షలకు పాఠ్య పుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి, థర్డ్ వన్ స్మృతి ఆధారిత నికషలకు ప్రాధాన్యత, ఫోర్త్ వన్ పుస్తక ఆధారిత పరీక్షలను నిరుత్సాహపరచడం. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి మరమ్మా. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 యొక్క సిఫార్సులు ఏంటి అంటే మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతను ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర ఏంటి? ఫస్ట్ వన్ విద్యార్థిని తరగతిలో దండించడం, సెకండ్ వన్ తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం, థర్డ్ వన్ డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం, ఫోర్త్ వన్ విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేలా ఉత్తేజపరచడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి అంటే విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేలా ఉత్తేజపరచడం. సో నెక్స్ట్ క్వశ్చన్ పఠన సంబంధ అభ్యసన వైకల్యం ఏది? ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్ఫేసియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డిస్లెక్సియా పఠనం అంటే చదవడం కదా. సో చదవడానికి సంబంధించి అభ్యసన వైకల్యం ఏంటి అంటే డిస్లెక్సియా. నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. చెప్పిన వారు ఎవరు? ఫస్ట్ వన్ క్రైగ్, సెకండ్ వన్ గెస్సెల్, థర్డ్ వన్ అండర్సన్, ఫోర్త్ వన్ హర్లాక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గెస్సెల్. ఓకేనా. సో పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని చెప్పిన వారు గెస్సెల్. సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. ఫస్ట్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, సెకండ్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, థర్డ్ వన్ వికాసం సంచితమైనది, ఫోర్త్ వన్ వికాసం ఒక పరస్పర చర్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సరికాని వాక్యము వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది సరికానిది అవుతుంది. సో మనకి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం సంచితమైనది, వికాసం ఒక పరస్పర చర్య, ఈ మూడు కూడా మనకి సరైన వాక్యాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ సమాంతర క్రీడలో పిల్లలు ఫస్ట్ వన్ ఇతరుల ఆటను అనుసరిస్తారు, సెకండ్ వన్ ఇతరులతో కలిసి ఆడుకుంటారు, థర్డ్ వన్ స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు, ఫోర్త్ వన్ తమ ఆట వస్తువులు ఇతరులతో పంచుకుంటారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి అవిపర్యాత్మక భావన లోపం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీకు సమాంతర క్రీడలో పిల్లలు అనేది చెప్పలేదు కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సారీ ఫ్రెండ్స్, సమాంతర క్రీడలో పిల్లలు ఇతరుల ఆటను అనుసరిస్తారు. అలాగే పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి అవిపర్యాత్మక భావన లోపము. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనబడే దశ ఏది?
ఫస్ట్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, సెకండ్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, థర్డ్ వన్ సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఫోర్త్ వన్ సాంప్రదాయ స్థాయి 4వ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంప్రదాయ స్థాయి 3వ దశ. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి అనేది కనబడే దశ సాంప్రదాయ స్థాయి 3వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఫస్ట్ వన్ చోమ్స్కీ, సెకండ్ వన్ బండూరా, థర్డ్ వన్ స్కిన్నర్, ఫోర్త్ వన్ కోల్బర్గ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చోమ్స్కీ. పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏది? ఫస్ట్ వన్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, సెకండ్ వన్ ఆర్మీ బీటా పరీక్ష, థర్డ్ వన్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఫోర్త్ వన్ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సో దీని మీద కూడా మీకు కోర్స్ రూపంలో ప్రజ్ఞా పరీక్షల గురించి ఒక క్లాస్ అయితే చేశాను, సో అది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 6, ఫోర్త్ వన్ 8. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎంత అంటే 8. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు? ఫస్ట్ వన్ అవటు గ్రంథి, సెకండ్ వన్ పీయూష గ్రంథి, థర్డ్ వన్ అధివృక గ్రంథి, ఫోర్త్ వన్ పార్శ్వ అవటు గ్రంథి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈ గ్రంథుల గురించి కూడా ఆల్రెడీ క్లాస్ చేసేసానండి, మీరు చూడడమే లేట్. నేను అన్ని క్లాసెస్ మ్యారథాన్ రివిజన్ అన్నీ చేసేసాను. మీరు అవి చూసుకుంటూ వెళ్తే మంచి మార్క్ అనేది ఖచ్చితంగా తెచ్చుకుంటారు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పీయూష గ్రంథినే ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గణేష్ పాఠశాలలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లో ఏర్పడే సంఘర్షణ ఏది? ఫస్ట్ వన్ ఉపగమ, సెకండ్ వన్ పరిహార, థర్డ్ వన్ ఉపగమ పరిహార, ఫోర్త్ వన్ ద్వీపోపగమ పరిహార. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే లైవ్లో మధ్యలో ఎవరైనా యాడ్ అయిన వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి అమ్మా, చాలా బిట్స్ మిస్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఫ్రీగా క్లాసెస్ ఇలా మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఫ్రీగా చేస్తుంటే మీకు చూడడానికి ఏం ఫ్రెండ్స్ అంటే యాప్స్లో డబ్బులు పెట్టి కొనుక్కున్నవి అయితే స్టాండర్డ్గా ఉంటాయనా మీ ఉద్దేశం? సో మీరే చూడండి అందులోనివి ఇందులోనివి ఉన్న డిఫరెన్స్ ఏంటో. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపగమ గణేష్ పాఠశాలకి వెళ్ళాలని ఉంది, అలాగే ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది, రెండు ఇష్టమే. సో ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు, సెకండ్ వన్ ఈ పద్ధతిలో వస్తునిష్ఠత తక్కువ, థర్డ్ వన్ కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు, ఫోర్త్ వన్ ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు సమయం అవసరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కూడా నేను మీకు కోర్స్ రూపంలో ఇస్తున్నాను. అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్పేటప్పుడు ఎక్స్ప్లెనేషన్స్తో చెప్తూ ఈవెన్ ఒక ట్రిక్ కూడా మీకు దాంట్లో చెప్తూ వస్తున్నాను. సో మంచి వీడియోస్ అండి, మీరు యూజ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ పద్ధతిలో వస్తునిష్ఠత తక్కువ. ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏంటి అంటే వస్తునిష్ఠత తక్కువ అనేది సరికాదు. అంటే సరైనవి ఏంటండి? ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చును, కారణానికి ఫలితానికి మధ్య సంబంధాన్ని ఏర్పరచవచ్చును, ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు సమయం కూడా అవసరం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడ రక్షక తంత్రం ఏది? ఫస్ట్ వన్ తాదాత్మీకరణం, సెకండ్ వన్ విస్థాపనం, థర్డ్ వన్ ప్రతిగమనం, ఫోర్త్ వన్ దమనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రతిగమనం. ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాళ్ళ ఏడవడాన్ని మనము ప్రతిగమనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వుడ్ అనే పదము పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకడం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం ఏది?
సో ఫస్ట్ వన్ అనుకూల బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వుడ్ గుడ్ అనేవి ఒకే విధంగా పలుకుతాం కదా, సో మనకు అది ఉపయోగపడింది కాబట్టి దాన్ని మనము అనుకూల బదలాయింపు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే ఫస్ట్ వన్ పురోగమన అవరోధం, సెకండ్ వన్ తిరోగమన అవరోధం, థర్డ్ వన్ డెజావు, ఫోర్త్ వన్ దమనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పురోగమన అవరోధం గతంది ఇప్పుడు మనకి పునఃస్మరణకు అవరోధంగా ఉంది, సో పురోగమన. అదే తిరోగమన అంటే ఇప్పుడు నేర్చింది గతంలో విషయాలకు అవరోధంగా ఉంటే దాన్ని తిరోగమన అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయినా అతని యొక్క పొదుపు గణన ఎంత? ఫస్ట్ వన్ 20%, సెకండ్ వన్ 30%, థర్డ్ వన్ 50%, ఫోర్త్ వన్ 75%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి సూత్రం ఏంటి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 కదా. సో గంటన్నర సేపు అంటే ఎంత? 90 మినిట్స్. అలాగే 72 సార్లు రెండవసారి అంటే 72. అలాగే మళ్ళీ అసలు అంటే 90 ఇంటూ 100. ఓకేనా? సో 90 నుంచి 72 తీస్తే ఎంతమ్మా? 18/90 ఇంటూ 100. ఓకేనా? 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 9 2 జా 2 10 జా 20. సో ఆన్సర్ మనకి 20 వచ్చింది. ఎలానో చెప్పాను కదా. సో మనకి ఆన్సర్ ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 20%. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గౌణ అవసరం కానిది ఏది? ఫస్ట్ వన్ ఇల్లు, సెకండ్ వన్ విద్య, థర్డ్ వన్ నిద్ర, ఫోర్త్ వన్ దుస్తులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గౌణ అవసరం కానిది అంటే ఏంటి? ప్రాథమిక అవసరం. ప్రాథమిక అవసరంలో మనకి నిద్ర అనేది కంపల్సరీ అవసరం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది? ఫస్ట్ వన్ అన్వయం, సెకండ్ వన్ విశ్లేషణ, థర్డ్ వన్ సునిశ్చితత్వం, ఫోర్త్ వన్ మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది సునిశ్చితత్వం. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఎంత? ఫస్ట్ వన్ 1 సంవత్సరం, సెకండ్ వన్ 2 సంవత్సరాలు, థర్డ్ వన్ 3 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 4 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు 2 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఫస్ట్ వన్ నిబంధిత ఉద్దీపన, సెకండ్ వన్ నిర్నిబంధిత ఉద్దీపన, థర్డ్ వన్ నిబంధిత ప్రతిస్పందన, ఫోర్త్ వన్ నిర్నిబంధిత ప్రతిస్పందన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిబంధిత ప్రతిస్పందన అంటే పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం అనేది స్రవించింది, లాలాజలం స్రవించింది. సో నిబంధితం, గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనంలో అభ్యసించే వారిదే ఫస్ట్ వన్ అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం, సెకండ్ వన్ ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును, థర్డ్ వన్ ఉద్దీపనను ముందుగానే చూపించాలి, ఫోర్త్ వన్ పునర్బలనం ఇవ్వరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది కార్యసాధక నిబంధనంలో. నెక్స్ట్ క్వశ్చన్,
ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు? ఫస్ట్ వన్ థార్న్డైక్, సెకండ్ వన్ కోహ్లర్, థర్డ్ వన్ పావ్లో, ఫోర్త్ వన్ స్కిన్నర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ గ్రంథాలు రచయితలు అనేది ఇంగ్లీష్ మీడియంలో చేశాను, తెలుగు మీడియంలో చేశాను, మీరు చూడడమే లేట్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కోహ్లర్. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ యొక్క గ్రంథకర్త ఎవరు అంటే కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి. ఫస్ట్ వన్ నిరంతర పునర్బలనం, సెకండ్ వన్ ప్రాథమిక పునర్బలనం, థర్డ్ వన్ ప్రత్యక్ష పునర్బలనం, ఫోర్త్ వన్ గౌణ పునర్బలనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రత్యక్ష పునర్బలనం. బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ప్రత్యక్ష పునర్బలనం అనేది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 4. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశక మంత్రణం ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ విలియమ్సన్, సెకండ్ వన్ రోజర్స్, థర్డ్ వన్ థార్న్, ఫోర్త్ వన్ ఫ్రైడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సహభాగి నాయకత్వంలో ఫస్ట్ వన్ నాయకుడు తీసుకునే నిర్ణయాలు సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు. సెకండ్ వన్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. థర్డ్ వన్ నాయకుడు ఒక నియంత. ఫోర్త్ వన్ అందరు సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సహభాగి నాయకత్వంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా అనేది ఫస్ట్ వన్ భాషా సంబంధ వైకల్యం, సెకండ్ వన్ పఠనపరమైన వైకల్యం, థర్డ్ వన్ రాతపరమైన వైకల్యం, ఫోర్త్ వన్ గణితపరమైన వైకల్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. దీనికి నేను ఒక కోడ్ రూపంలో అయితే మీ అందరికీ క్లియర్గా వివరించాను క్లాస్ అనేది, అదొకసారి చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రాతపరమైన వైకల్యాన్నే డిస్గ్రాఫియా అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ స్కిన్నర్, సెకండ్ వన్ బ్రోనర్, థర్డ్ వన్ పియాజే, ఫోర్త్ వన్ బ్లూమ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బ్రోనర్. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు బ్రోనర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏది? ఫస్ట్ వన్ పరిస్థితిని కల్పించడం, సెకండ్ వన్ వ్యూహ రచన, థర్డ్ వన్ అమలు పరచడం, ఫోర్త్ వన్ మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిస్థితిని కల్పించడం. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీనిని గూర్చి తెలుపుతుంది. ఫస్ట్ వన్ అభ్యసనం జ్ఞానం, సెకండ్ వన్ పాఠశాల తరగతి వాతావరణం, థర్డ్ వన్ సంస్థాగత సంస్కరణలు, ఫోర్త్ వన్ విద్యా ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అభ్యసనం జ్ఞానం. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం మనకి అభ్యసనము జ్ఞానం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ ఏది? ఫస్ట్ వన్ చలన చిత్రాలు, సెకండ్ వన్ బులెటిన్ బోర్డ్, థర్డ్ వన్ చార్ట్, ఫోర్త్ వన్ నల్ల బోర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ మనకి చలనచిత్రాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 12. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫోర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది ఏది? ఫస్ట్ వన్ ధారాళత, సెకండ్ వన్ అనమ్యత, థర్డ్ వన్ సహజత్వం, ఫోర్త్ వన్ పునర్నిర్వచనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గిల్ఫోర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనది అనమ్యత.